నువ్వు కరెక్ట్ పని చేసి ఆడికి పోదు, ఎవడు ఏం చేసుకోలేడు, గుర్తుపెట్టుకో. నేను కరెక్ట్ మ్యాన్, అదే చెప్తున్నా. నేను బియ్యం తూకం కటింగ్ చేయడం లే. మీ ముందుకు వెయిట్ చేసి ఇస్తారా అన్ని? నీ ఎందుకు లేండి సార్, మళ్ళీ వినడం లే, ఇవ్వడం లే. 580 గ్రాములు ఇవ్వడం లేదు, ఇవ్వడం లే, తినిపోతున్నాడు. ఇదే యాక్చువల్ జరుగుతాడు. చెప్తాను నేను, యాక్షన్ తీసుకుంటాను. ఏమన్నా వాళ్ళకి చెప్తే మీకు విజిలెన్స్ కు పంపుతామా? మీరు ఇక్కడ వే చేసి ఇవ్వడం లేదు, డైరెక్ట్ మూవ్మెంట్ చేస్తా ఉన్నారు. మీ సొమ్మేం పోయింది? అంత కష్టం చేయకుంటే వెళ్ళిపోండివా. ఏడ చేస్తా ఉన్నారు, కంప్లైంట్ చేస్తా ఉన్నారు. మాకంతా గన్ని బ్యాగ్ వెయిట్ చేయడం లేదా? నోరు ముసుకా, నువ్వు ఇస్తా ఉన్నావు, మేమంతా అడిగి మాట్లాడి వచ్చిందంతా నువ్వు చెప్తే నేను ఈని పోవాలా, షోలు ఒప్పుకుంటా. మాకు తెలివి లేదు, మేము బయట విచారించుకోం ఫీల్డ్ మీద. కావాల్సి నీ మీద పగ, నాకు ఫ్యాక్షన్. ఇది కలిపి ఆయన ఫోన్ నెంబరు. సిఎస్డి గారు బాగానే 6 రోజుల్లోనే అయిపోతా ఉంది స్టాక్. ముందు 3 రోజుల ముందు స్టార్ట్ చేసామా? బయట వాళ్ళు పోర్టబిలిటీలో ఎక్కువ తీసుకుంటారు, అందువల్ల త్వరగా 8 ఉన్నాయి ఆడ, 8, 10, 12, 13 ఉంటాయి, 3 ఉంటాయి. ఇంకా షుగరు 40 ఐసిడిఎస్ ఏమైనా ఉన్నాయా? పామాయిల్ సరిపోయిందా? మంజూరు పేరుతుందే, అదే అడిగింది. ఆమె గ్రూప్స్ కిందనా? చక్కెర ఎంత తీసుకుంటా ఉన్నారు? అందరు 20 తీసుకుంటా ఉన్నారని మాకు మెసేజ్ పెడుతుంటే నువ్వు 17 అంటావు. 17 తీసుకోండి మీరు ఫోన్పే సిఎస్డి గారు చెప్పాను కదా, ఆయన మీ వాళ్ళ ఫోన్పేలో ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అది స్క్రీన్ షాట్ చేసి ఒక 4 పేపర్లు కనిపించి దానికి కొడతారంతా. మీరు ఏదో ఒకటి చిల్లర ఇవ్వాలండి, అంతా చెడ్డపేరు వస్తూ ఉంది రాష్ట్రంలో. బియ్యం కరెక్ట్గా ఇస్తున్నారా? ఏమన్నా ఉందా డబ్బా? వాళ్ళ కవరే పెడతారా? ఎన్ని కార్డులు మీకు? 519 కార్డులు సార్. బాగున్నాయి కార్డులు కూడా. ఎన్ని కేజీలు మొత్తం? ఎన్ని క్వింటాలు? 98 క్వింటాలు వస్తుంది. 10,000 రూపాయలు. సొంతమా ఇది? లేదు సార్, రెంటే సార్. ఎంత? 2,000 సార్. బా ఆడ 2,000 బాయ్. మీరు బాగా పని చేయండి, ఇంకో రూపాయి పెంచిపిస్తాం. 2 రూపాయలు వస్తే కానీ మీరు కవర్ అవుతారు. వస్తేయా? ఏం పేరు మీ పేరు? ఆసిమ్ ఖాన్ సార్. ఆసిమ్ ఖాన్. ఎంత పర్సెంటేజ్ అయింది? ఎంత పర్సెంటేజ్ అయింది ఇప్పటికి? సార్ మాకు 95% అయిపోయింది సార్. 100% పర్సెంటేజ్ సార్. స్టాక్ లో సార్ ఐసిడిఎస్ ఉన్నది. ఐసిడిఎస్ వాళ్ళు తీసుకొని పోలే, ఇంకా ఇద్దరు ఉన్నారు. 157, 80 సార్ స్టాక్ అన్ని ఆల్రెడీ కొట్టేసినా సార్. అవునులే, 0 సార్. అన్ని నిన్నటికి అయిపోయింది సార్, నిన్నటి ఉన్నింది. 6 రోజుల్లోనే అయిపోయిందా స్టాక్ అంతా? 9 సార్. ముందు 3 దినాలు కొట్టినా కాదు సార్. 26 6 days. కూర్చో పెద్ద సార్, పర్వాలేదు. కూర్చో చెప్తా, కూర్చో మాట్లాడదాము. కూర్చోపా. ये बूढ़े लोगों के लिए कितना है पूरा आपका पास? पूरा बूढ़े उनके लिए 120 उसको डोर डिलीवरी दे दिया? डिलीवरी दे डाल दिया इसको 6 से 28 तक है। पर 1 से फिर को कल तक है, 6 तक है माल जनरल। क्या आप चक्कर के लिए कितना पैसा ले रहे हैं सर? एक्चुअल क्या है तो 17 दिया, 17 ही दे दो, मैं डिमांड करता नहीं। मगर उन्होंने 20 दिए तो 20 लेती। चिल्लर दे सकते नहीं हमें, 2-3 हजार का चिल्लर लगा लेना, हमें लगा लेना है। मेरी शॉप बड़ी, कुछ तो भी कुछ मैच बॉक्स नहीं तो चॉकलेट कुछ दे सकते ना आपका फोन पे बताओ माँ। चॉकलेट दे आती, चॉकलेट दे। मैं 17 आपको मैं एक मौका दे रहा हूँ, एक प्लान दे रहा हूँ సార్. बोलो సార్. ఫోన్ సార్ మీ ఫోన్ పే చూపించండి అమ్మా. మంచి సులభమైన మార్గం చెప్తా, చెప్పండి సార్. చిల్లర పంచాయతీ లేకుండా. ఓకే, అమలు చేస్తాం సార్. మీ మాటకు గౌరవిస్తాం. ఇది మీ ఫోన్ పే కదమ్మా, ఇది స్క్రీన్ షాట్ చేసి జిరాక్స్ చేయండి, 4 పేపర్లు ఇక్కడ కనిపించండి. కొట్టేస్తాం సార్. కొట్టిస్తే వాళ్ళు అది చేసేస్తే ఇది చూపించాల్సిన పని కూడా లేదు, డైరెక్ట్ వాళ్ళు దానికే కొట్టేస్తారు. 17 రూపాయలు. ఒక 50% అయినా ఫోన్ పే చేస్తారు. మీకు ఈ చిల్లర గొడవ లేకుండా ఉంటుంది, మాకు మాట రాకుండా ఉంటుంది. 3 రూపాయలది ఏం కాదు, కానీ అందరూ మా దగ్గర 20 తీసుకుంటా ఉన్నారు, 20 తీసుకుంటా ఉన్నారు అంటా ఉన్నారు. అది కొంచెం ప్రాబ్లం అయింది. అందుకే నేను చెప్తున్నాను, ఈ ఫోన్ పే ఉంటే ఫోన్ పే ఇచ్చేయచ్చు. ఒకటి మీరు చిల్లర తీసుకొని రండి అమ్మా, మేము 3 రూపాయలు ఎంతమంది కానీ ఇవ్వాలా అని చెప్పండి ఓపెన్ గా. ఎందుకంటే మీకు దాదాపు 800 చిల్లర కార్డులు ఉన్నాయి, అంటే 800 చిల్లర షుగర్ ప్యాకెట్లు పోతాయి నెలకు, అట్లా అనమాట. సరిపోయినాయా నీళ్ళ? అదే చెప్పారు వాళ్ళు, ఐసిడిఎస్ ఉంది మీద అంతా అయిపోయింది. ఎక్కడ మీకు ఎమ్మెల్యేస్ పాయింట్? చిన్న మండమే సార్. చిన్న మండమేనా? మీరు అక్కడికి వెళ్తారా? వెళ్తాం సార్. మీ ముందుకు వెయిట్ చేసి ఇస్తారా అన్ని? ఎందుకు లేండి సార్.
రెగ్యులర్ గా చెప్పాలి లోడ్ వస్తే భర్తీ చేస్తారు గోడౌన్ నుండి తూకం వేసిస్తారు అట్లా డైరెక్ట్ వస్తే డైరెక్ట్ పంపిస్తారు డైరెక్ట్ వేసిస్తారు కానీ వాళ్ళు తూకం వేసి మనకు మనం 3 కూళ్ళు ఇస్తున్నాం వాళ్ళకి హమాలీలకు ఆడ దించిన కూలు వెయిట్ చేసి మళ్ళీ లోడ్ చేసిన కూలు మనం ఇక్కడ దించిన కూళ్ళు. సార్ కూడా పంచాయతీ చేసినాడు ఎంఆర్ఓ దగ్గర మీటింగ్ పెట్టిన సార్ చేసింది లేదా చేసి చెప్పినాడు తూకం వేసి ఇవ్వండి కూడా వీళ్ళు వద్దారు ఎంఆర్ఓ సార్ ఈయన వెంకటరెడ్డి సార్ కూడా చెప్పినారు కూడా తూకం వేసి ఇవ్వండి కరెక్ట్ వీళ్ళకు పేమెంట్ చేయండి. వాళ్ళకు వెయిట్ తో వస్తాయి. వాళ్ళు ఇక్కడ బఫర్ గోడౌన్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ తూకం వేసి తీసుకుంటారు. వాళ్ళు ఇవ్వడంలే హమాలీలు వినడంలే ఎత్తి తెస్తే ఒకటే అయిపోతుంది ఎత్తడం వేయడం ఇక్కడ మళ్ళా దించుకోవడం మళ్ళా వేయడం డబ్బులు అయిపోతుంది మాకు డబ్బులు కూలి ఇస్తున్నాం 3 కూలి ఇస్తున్నాం మనం. వాళ్ళ కష్టం ఎక్కువ అవుతుంది. ఎక్కువ ఎందుకు అవుతుంది కూలి ఇస్తున్నాం కదా 3 అది మిగిలిపోవాలా కూలి తక్కువ కావాలని ఎత్తి వేసేస్తారు. స్టాకిస్ కూడా మీకు ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో తీసుకోండి అన్నాడు. మాకు గెన్ని వెయిట్ ఎక్కడ తెగేస్తావు వారు ఇవ్వడం లేదు 580 గ్రాములు ఇవ్వడం లేదు ఇవ్వడం లేదు తినిపోతున్నారు తినిపోతున్నారు. నాకు స్టోర్ పోయినా పర్వాలే ఉన్నా పర్వాలేదు ఎక్కడికి పోతుంది నువ్వు కరెక్ట్ పని చేసి ఆడికి పోదు ఎవడేం చేసుకోలేడు గుర్తు పెట్టుకో. నేను కరెక్ట్ మ్యాన్ అదే చెప్తున్నా. నేను బియ్యం తూకం కటింగ్ చేయడం లే యాజ్ ఇట్ ఈస్ ఎట్లా వస్తాడో తెచ్చేస్తా తూకం వేసుకోండి గుమాస్తాకు పెట్టండి కరెక్ట్ చెక్ చేసుకోండి పేమెంట్ తీసుకొని పోండి కట్ చేయడం లేదు నాకు వద్దు పంది బియ్యది సరిపోతాయి. కరెక్ట్ మేము ఇస్తే దేవుడు మాకు ఎంత ఇస్తాడో మిగులుతాడు మిగిలిన. యాక్చువల్గా నేను సంచులు అమ్మి గెన్ని పెట్టిపోతా 3 క్వింటాలు నేను ఎగేస్తున్నా బియ్యం 21 పురాల దగ్గర కొని 6 ప్యాకెట్ ఎగేస్తున్నా షాప్లో. ఇదే యాక్చువల్ జరుగుతాడు. చెప్తాను యాక్షన్ తీసుకుంటా. ఏమన్నా వాళ్ళకి చెప్తే మీకు విజిలెన్స్కు పంపుతామా పంపమని ఏం తప్పేముంది. ఇప్పుడు నేను విజిలెన్స్ కంటే పెద్ద చూసినాం అన్ని బాగున్నాయి నాకు తోచిన సలహాలు చెప్తా ఏదన్నా. స్టేట్ ఆఫీసర్ మీరు. అవును కమిషనర్ అంటే ఏం ఢిల్లీ కాదు చిన్నమాట కాదు. అదే ఇప్పుడు మేము వస్తాం విజిలెన్స్ వాళ్ళు వస్తే ఏం చేస్తారు చూస్తారు అన్ని బరాబర్ ఉన్నాయి అంతే. ఇప్పుడు మీరు డైరెక్ట్ చెప్తా ఉన్నారు డబ్బులు 20 రూపాయలు ఇస్తే తీసుకుంటాం సార్ వీలుంటే చిల్లర ఇస్తాం లేకుంటే లేదు లేదంటే నెక్స్ట్ దాంట్లో చేసుకోమంటాం ఏదైనా వీలుంటే చాక్లెట్ అగ్గిపెట్ట ఇస్తాం లేదంటే ఫోన్ పే చేస్తా ఉన్నారని ఆ పాప చెప్తా ఉంది. అది కూడా చేయకూడదు. నేను నీతి అంటే కరెక్ట్ చేయాలా. నాకు అవినీతి పనికిరాదు. మంచిది హజరత్ కాసిం ఖాన్ భాయ్ సార్ నమస్తే. నువ్వు మనిషి ఏమొద్దు మీరు మంచిగా చేయాలా అదే మాకు కావాల్సింది చేస్తాం సార్. అట్లే ఎవరండి ఇన్ఛార్జ్? ఏమయ్యా మాలీలు మీ మీద బాగా కంప్లైంట్లు ఉన్నాయా బా? మీరు ఇక్కడ వే చేసి ఇవ్వడం లేదు డైరెక్ట్ మూవ్మెంట్ చేస్తూ ఉన్నారు బఫర్ గోడౌన్ నుంచి. మీకు 3 కూళ్ళు ఇస్తూ ఉంది ప్రభుత్వం. ఇక్కడ దించాలా వే చేయాలా వాళ్ళ ముందు వాళ్ళకి ఎత్తాలా. మీ సొమ్మేం పోయింది. అంత కష్టం చేయకుంటే వెళ్ళిపోండి బా. ఏడ చేస్తూ ఉన్నారు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు మాకంతా. గన్ని బ్యాగ్ వెయిట్ చేయడం లేదా నోరు ముసుకా నువ్వు ఇస్తా ఉండవు మేమంతా అడిగి మాట్లాడి వచ్చిందంతా ఏదోలం. ఎంఆర్ఓ గారు సీరియస్గా చూడండి ఇది మీరు మీటింగ్లు పెడతా ఉన్నారు చెప్తా ఉన్నారు బాగానే ఉంది. ఇదేంది ఇది గన్ని బ్యాగ్ 580 గ్రాములు ఇవ్వాలా మీరు ఇవ్వడం లేదు ఏమండి? నువ్వు చెప్తే నేను ఈనిపోవాలా షోలు ఒప్పుకుంటా. మాకు తెలియలేదు మేము బయట విచారించుకోం ఫీల్డ్ మీద కావాల్సి నీ మీద పగ నాకు ఫ్యాక్షన్. ఇది కలిపి ఆయన ఫోన్ నెంబరు ఈ రోజు వరకు మీరు ఎండిఎం ఇవ్వలేదు. ఎంఆర్ఓ గారు ఏదో ఒకటి అరేంజ్ చేయాలా. ఎందుకు పెట్టరు? ట్రాక్టర్లతో ఇచ్చి రావచ్చు. ఏం ట్రాన్స్పోర్టర్లే రావాలనా? వాళ్ళు పెద్ద పెద్ద లారీలే రావాలనా? స్కూల్లోకి ఇంపార్టెంట్ అయ్యా. హాస్టల్లో ఉంటానాయండి రైసు ప్రాబ్లం లేదు. 3-4 రోజులు లేట్ అయినా స్కూళ్ళల్లో లేవు. ఇప్పుడు పోయిన స్కూల్లో రైస్ లేవు. వాళ్ళు అన్న 4 రోజులు బయట తెచ్చుకుంటా ఉన్నారు. కలుపు మీ ఎవరు ఇన్ఛార్జ్ అయినా ఎవరు మీరు కరెక్ట్ కాదయ్యా చెప్తా ఉన్నా. నేను మీ గురించి నేను గట్టిగా మాట్లాడుతూ ఉంటా. ఏడైనా వాళ్ళకి డబ్బులు పెంచాలి. పోయినసారి డబ్బులు పెంచిపించింది నేనే. వీరపాండ్యన్ సార్ ఉన్నప్పుడు. స్పీకర్ అంజీ. హలో మల్లికార్జున్ గారు ఇక్కడ డైరెక్ట్ మూవ్మెంట్ ఇస్తా ఉన్నారు. రేషన్ షాపులకు వాళ్ళ ముందు తూకం వేసి ఇవ్వడం లేదు. గన్ని బ్యాగ్ వెయిట్ ఇవ్వడం లేదు. హమాలీలు డైరెక్ట్ మూవ్మెంట్ చేస్తూ ఉన్నారు. బయట డైరెక్ట్గా అందరు చెప్తా ఉన్నారు డీలర్లు. చెప్పినారు తహసీల్దార్ సార్ దగ్గర మీటింగ్ జరిగింది అంతా బాగానే ఉంది. గన్ని బ్యాగ్ వెయిట్ చేయడంలో 580 గ్రాములు. మరి మీ డేటా ఎంట్రీ ఆపరేటర్ తింటా ఉన్నారా మీరు తింటా ఉన్నారా? చేయమంటే చేసింది చెప్తున్నానండి. నేనేం అబద్ధాలు చెప్తానా లేకపోతే మీరెవరో మీ ముఖం ఏమో కూడా తెలియదు నాకు. నాకేం పని? బయట డీలర్లు చెప్పింది చెప్తున్నాను నేను మీతో. మీ సిఎస్డిటీ ఉన్నాడు ఆయన్ని అడగండి ఆయన ముందే మాట్లాడింది. లేదంటే వీడియో ఉంది వీడియో చూడండి రేపు పెడతా. గన్ని బ్యాగ్ వెయిట్ డీలర్లకు ఇవ్వాలి మీరు 580 గ్రాములు.
యాడ్ నుంచి తెస్తారు వాళ్ళు, ఇంకా వాళ్ళు తప్పు చేస్తారు. మన కానించేనండి జరిగే తప్పులు. మీరు తప్పు చేస్తారు, లేకుంటే పట్టించుకోరు, లేకుంటే మీకు 2 ఎమ్మెల్యేస్ పాయింట్ ఇన్ఛార్జ్ ఉంటారు, ఏడ న్యాయం చేయలేరు, దానికి ఇట్టబోతా ఉంది. ఇంకా వాళ్ళు మొదలు పెడతారనమాట, మాకు ఇవ్వడం లేదు కాబట్టి మేము యాడ్ నుంచి తేవాలా అనేది 17 కేలు 18 కేలు ఇస్తా ఉన్నారు 5 ఉంటే. ఎట్లా చెప్పండి? కరెక్టేనండి, కరెక్టే. మీరు ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ది సంథింగ్ గోయింగ్ ఆన్ ఫిషీ. మీరు నాకు ఇది నేను వాళ్ళకి నెంబర్ ఇచ్చి వచ్చాము. అది నెక్స్ట్ మంత్లో ఇట్లా ఇస్తే కన్నా నాకు కంప్లైంట్ పెట్టండి అని చెప్పా. గన్ని బ్యాగ్ వెయిట్ ఇవ్వాలా, డైరెక్ట్ మూవ్మెంట్ చేయకూడదు, వాళ్ళ కళ్ళ ముందు తూకం వేసి పంపివాలా. మనకు బఫర్ గోడౌన్ నుంచి వచ్చేది వే ప్రకారము, ఆ వే ప్రకారం వాళ్ళకి ఇచ్చి పంపించాలా. ఈ అమాలీల గురించి కూడా గట్టిగా చెప్తా ఉన్నారు డీలర్లు. వాళ్ళు అసలు ఎటంటట చేస్తారు సార్, మాకేమి ఇయ్యరు సరిగా అది ఇదేని. వాళ్ళకేం పరువు ఏముంది, 3 కూళ్ళు ఇస్తున్నామండి. నువ్వు ఆడుంటారబ్బా, ఈడుంటావా ఆడుంటావా, ఏమేమన్నా డబల్ యాక్షనా? కాదబ్బా, నువ్వు ఆడుండలేవు ఈడుండలేవు, సరిగా ఆడ న్యాయం చేయలేవు ఈడ న్యాయం చేయలేవు. 2 పడవల మీద ప్రయాణం, ఈడ సిఎస్డిటీ డేటా ఎంట్రీ ఆపరేటర్ల మీద ఆధారపడాలా. వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. మీరు జేసీ గారికి చెప్పి కష్టం ఉంది, ఇట్లా ఫుడ్ కమిషన్ చైర్మన్ సార్ చెప్పారని చెప్పేసి రేపు ఆయన జాయిన్ అవుతాను, ఇంకొకరిని ఎవరైనా అపాయింట్ చేయించుకోండి, డీటీని ఒకరిని అక్కడ ఇక్కడ 2 ఉంటే ఇన్ఛార్జ్ ఉంటే కుదరదండి. ఇడా చూడండి, జాగ్రత్త చేయండి. మేము కూడా చెప్పేది చెప్తాం, జేసీ గారితో కూడా మాట్లాడతాం అవకాశం ఉంటే. మీరు జాగ్రత్త చేయండి అబ్బా, మీరు అర్థం చేసుకోండి. ఏమొస్తుంది ఊరికే, ఏమేమి మనం ఉండాం పని చేయడానికి. 50 కేలు బస్తా ఎత్తి దించుకోలేకుంటే ఎట్లా చెప్పండి? అంత డైరెక్ట్ మూవ్మెంట్ చేస్తే కష్టమవుతుంది. వాళ్ళందరూ అదే చెప్తా ఉన్నారు. అది నిజమో అబద్ధమో, తక్కువ వస్తాడో ఎక్కువ వస్తాడో, వాళ్ళైతే అది కారణం చూపిస్తూ ఉన్నారు. 17 కేలు 18 కేలు ఇస్తా ఉన్నారు. ఏమనంటే మాకు పైనుంచి తక్కువ వస్తూ ఉన్నాయి అంటారు, ఏమనంటే మాటకు ముందు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలా. జాగ్రత్త చేయబా, గన్ని బ్యాగ్ వెయిట్ ఇవ్వండి. ఊరికే అంత దొంగలు ఊళ్ళు పంచుకునేట్టుంది.